అర్థం చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ సత్యవాక్యము ద్వారా ప్రతి దినము మీరు మాతో మాట్లాడుతున్న నీ ప్రేమ, కనికరము, దయా, జాలి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దినాన నీ శక్తి కలిగిన వాక్కును, ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ మీరు దర్శిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన, ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ నామ ఘనత కొరకై నీ ప్రజలు సత్యవాక్యాన్ని వినున్నట్లుగా కృపద ఇచ్చేయండి. సమస్త ఆటంకాలు మీరు సిగ్గుపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా, నీ వాక్యము నీ శక్తి కలిగిన స్వరాన్ని వింటూ ఉండగానే మనైనా మేమందరము కూడా నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపద ఇచ్చేయండి నాయన. మొదటి యోహాను పత్రికలో నుంచి 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 27 వచనాల వరకు ఉన్నటువంటి సంపూర్ణమైన నీ సంగతులన్నీ కూడా మంచి బోధకుడిగా ఉండి మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకుని విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుండి మనం 27వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఈ ప్రకటన చాలా విలువైంది. దీన్ని గ్రహించుకోవడం కూడా చాలా విలువగా మనం గ్రహించుకోవాలి. ఒకవేళ మనం గ్రహించుకోలేకపోతే ఇక్కడి నుంచే మన చరిత్ర మారిపోద్ది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ 18వ వచనం నుండి 27వ వచనం వరకు ఒకే సందర్భం యొక్క టెక్స్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. గత కాలంలో 2వ అధ్యాయం 17వ వచనం వరకు కూడా మనందరం క్రీస్తు యొక్క సువార్త ద్వారా మన పాపముల నుండి మనం ఎలా విమోచించబడి మనందరం కూడా ఎలాగున దేవునితో, తండ్రితో, కుమారునితో సహవాసం కలిగి జీవము కలిగిన వారిగా ఉన్నామో ఇప్పటి వరకు 17వ వచనం వరకు మనందరం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ 18వ వచనంలోకి వచ్చేవాటికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఏంటది అనంటే, ఇది యేసుక్రీస్తును మనం స్పష్టంగా ఎరిగి ఉండకపోతే మనం అబద్ధమైన దుర్బోధల చేత మోసగించబడి మనందరం కూడా అబద్ధీకులుగాను అబద్ధముల యొక్క బోధలో నడిపించబడే ప్రమాదం ఉన్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడొచ్చు. ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఇంచుమించుగా మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తును సరిగా అర్థం చేసుకోలేనటువంటి ఒక భయానకరమైనటువంటి సంఘ చరిత్రలో క్రీస్తును క్రీస్తుగా చూడకుండా, క్రీస్తును దేవునిగా అంగీకరించకుండా మొదటి శతాబ్దంలోనే ఆయన సృష్టించబడిన ఒక దేవుడు అన్నట్టుగా క్రీస్తుకు పూర్వం
లేకపోతే క్రీస్తు తర్వాత ఆయన వచ్చిన మొదటి శతాబ్దంలోనే రకరకాల దుర్బోధలు ప్రారంభించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనకు ఈ 18వ వచనం నుండి మనం 27వ వచనం వరకు ధ్యానం చేసుకుంటే ఇక్కడ యేసుక్రీస్తును మనం సరిగా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు విన్నంత తేలికగా అర్థం అవటం అనేది అసంభవమైనటువంటి విషయం. ఒకవేళ క్రీస్తు గనుక అర్థం కాకపోతే ఆ అబద్ధ క్రీస్తులు లేకపోతే క్రీస్తు విరోధులు అనేక మంది ఉన్నారు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ఎందుకు అర్థం కావాలి అనేటువంటి విషయాలు ఇక్కడ యోహాను మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఈ 18వ వచనం నుండి మనం వచనం వెంబడి వచనం కనుక చూస్తే ఏమో నాకైతే కంఫర్ట్గా అర్థం కాలేదు, కానీ నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచనాలు ప్రారంభించాలో నాకు అర్థం కాలేదు. కొంచెం సమయం ఎక్కువ పట్టింది. నేను ఎలా ప్రారంభించాలో కూడా నాకు అర్థం కాలేదు. అయితే నా మనసుకు ఎలా తోచిందంటే ఇక్కడ అసలు మూలమైన సందర్భం ఏముంది అని ఆలోచిస్తూ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సంగతులు నాకు గ్రహింపైంది. ఒక క్రీస్తు సరిగా అర్థం కావాలి. అర్థమైన తర్వాత యేసుక్రీస్తు ద్వారా మనకొచ్చేటువంటి జీవాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా అర్థం కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలాగా? ఒకటి, యేసుక్రీస్తు అర్థం కావాలి. ఆయన ఎందుకు అర్థం కావాలి అంటే ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి నిత్య జీవము, ఆయన వాగ్దానం, తండ్రి వాగ్దానం చేసినటువంటి కుమారుని ద్వారా వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని మనం పోగొట్టుకుంటాం. పోగొట్టుకోవటమే కాకుండా ఆయన క్రీస్తు అర్థం కాకపోవడం వల్ల మనం దుర్బోధల తట్టు తిరిగి క్రీస్తు యొక్క సంఘములో నుంచి ఆయన మహిమ కలిగిన సంఘములో నుంచి వేరై మనం దుర్బోధకులుగా మారటమే కాకుండా మన ద్వారా అనేక ఆత్మలు నశించిపోతాయి అనేటువంటి సంగతిని ప్రాముఖ్యంగా ఇక్కడ మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఇది మనం గ్రహించుకోవడం అనేది 18వ వచనం నుండి కంటిన్యూగా చదువుతుంటే యోహాను ఎటేటి వెళ్తున్నాడో కూడా చాలాసేపు నాకు అర్థం కాలేదు. నాకు చాలా అద్భుతమైన ప్రకటన అని అనిపించింది. చూడండి, ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 18వ వచనం నుంచి చదువునానా? చిన్నపిల్లలారా. ఇప్పుడు చూడండి, మరలా అగైన్ చిన్నపిల్లలారా అనే మాట చాలా విలువైంది. మన పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పం ద్వారా ఆయన మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినను మైక్ ఆన్ చేయలేదమ్మా. చదువున్నాను. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. చూడండి, మీరందరూ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు కూడా అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మీరు ఇక్కడ చదివేటప్పుడు మీరు ఒక చక్కటి గ్రహింపు కలిగిన మనసుతో చూస్తూ ఉండాలి. ఇక్కడ 18వ వచనంలో ప్రారంభిస్తున్నప్పుడు చిన్నపిల్లారా అని చెప్పాడు. చెప్పిన తర్వాత క్రీస్తు విరోధిని గురించి మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు కాదంట, అనేక మంది వచ్చారంట.
కంటిన్యూ చేయనా? అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంట? క్రీస్తు విరోధులు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? పరిశుద్ధుల సంఘములో నుంచే బయలుదేరి వచ్చారు. చూడండి, ఈ రోజుల్లో ఎప్పుడు అంత్య దినాలు అనంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధులు అపోస్తుల ద్వారా ఈ భూమండలం మీదకి ఒక ఆత్మ యొక్క రక్షణ ఎలాగుంటుందో, ఆ అపోస్తులు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక బోధ ద్వారా మరి సంఘములు చెరపబడుతున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచో రాలా, మన సంఘములో నుంచే పుట్టి వేరైపోయి ప్రత్యేకం అయిపోయి సంఘములను చేర్పుకుంటూ తిరుగుతున్నారు. ఇది చూసినప్పుడు మనకేం అర్థం కావాలంటే, ప్రభు యొక్క రాకడ కడవరి గడియలలో మనం ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టాలి. చూడండి, ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, బాబు ఇది కడవరి గడియలని గుర్తుపెట్టుకోండి. అంటే మనం గ్రహించాల్సింది ఆత్మీయంగా ఎలా గ్రహించాలంటే, దేర్ ఈజ్ నో టుమారో, అంటే రేపటికి వాయిదా వేసుకోవడానికి వీలు కుదిరేటువంటి పరిస్థితులు కాదు. అంటే రేపటికి వాయిదా వేయకూడదా? వేయటానికి వీల్లేదు. అంటే నేడే క్రీస్తు యొక్క సర్వసంపూర్ణత మనకి అర్థం కావాలి. క్రీస్తు యొక్క సర్వసంపూర్ణత అర్థం కాకపోతే మనకు జరిగే ప్రమాదం ఏంటంటే మోసగించబడతాం. ఇక్కడ యోహాను చెప్పేటువంటి టెక్స్ట్ అంతా అదే. ప్రత్యేకంగా క్రీస్తు మనకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు మీకు ఈ నడకంతా అర్థం అవుతూ ఉంటుంది. అంటే అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ అక్కడ ఏం జరుగుతుందో గ్రహింపు లేకుండా ఉంటుంది. చూడండి, నేనే చాలా కన్ఫ్యూజ్ అయిపోయా. మార్నింగ్ నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. దాన్ని కంటిన్యూ చేయనా? వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు. చూడండి, అందరూ అంటే ప్రపంచంలో ఎక్కడ ఎలాగా జరిగినా క్రీస్తుకు విరోధంగా ఉన్న అందరూ అని రాయబడింది. ఒక ప్రాంతానికి ఒక ఏరియాకు సంబంధించినటువంటి విషయాలు కాదు. వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక. చూడండి, మీరందరూ పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎరగటానికంట ఒక దేవుడు మనకేమిస్తున్నాడంటే ఒక అభిషేకాన్ని ఇచ్చాడంట. చూడండి, అభిషేకం పొందని ప్రతి ఒక్కరూ క్రీస్తును అంగీకరించరు. క్రీస్తును అంగీకరించరు అంటే వాళ్ళంతా కూడా పరిశుద్ధుల సంఘములో ఉన్నటువంటి వాళ్ళే, కానీ దేవుని యొక్క సత్య వాక్యానికి భిన్నమైన బోధలు తీసుకొని వచ్చి వాళ్ళు వేరై పరిశుద్ధుల సంఘంలో చేర్చబడిన నీతిమంతులైన దేవుని పిల్లల్ని మోసం చేస్తూ నరకానికి లేకపోతే పాతాళానికి తీసుకువెళ్ళేటువంటి ఒక పరిస్థితులు జరుగుతున్నాయి. అందుకు దేవుడు ఏమంటాడంటే, మీకైతే నేనిచ్చిన అభిషేకం మీకుంది. అంటే క్రీస్తుని ఎరగాలంటే మనకై మనం ఎరిగితే వచ్చే భక్తి కాదు, మనకన్నీ తెలుసు అనుకుని అంగీకరిస్తే వచ్చేది కాదు. మరి ఎలాగ అంగీకరిస్తావు అనంటే, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయన ఇచ్చిన అభిషేకం ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి వారు మాత్రమే ఈ సత్యమును కూర్చినటువంటి సంగతులు ఎరగగలుగుతారు. మనం నిజంగా ఈ టెక్స్ట్ అంతా చక్కగా ధ్యానం చేసుకుందాం. చాలా మంచి విషయాలు. నేనైతే నా ప్రాణానికి చాలా సంతోషం అని అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన అభిషేకం ఎలాగుంటది?
మనం దాన్ని ఎలా గుర్తుపట్టాలి, అలా అభిషేకించబడిన వారిని గుర్తుపట్టినప్పుడు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితం, వాళ్ళ క్రియలు ఎలాగుంటాయి అనేటువంటి సంగతులన్నీ కూడా మనం చూడొచ్చు. చదవండి నాన్న, కంటిన్యూ చేయమ్మా. అయితే 21. మీరు సత్యం ఎరుగని వారైనందున మీరు సత్యము ఎరగని వారైనందున నేను వ్రాయలేదు గాని నేను రాయటం లేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను. ఇప్పుడు చూడండి, చాలా మందికి సత్యము ఆల్రెడీ ఎరిగి ఉన్నారంట. ఇక్కడ మనందరం గమనించవలసింది ఏంటంటే, సత్యమును ఎరిగిన వారే అబద్ధ బోధ కూడా ఎరిగి ఉన్నారు. ఇక్కడ చూడండి, మనుషులకి సత్యబోధ తెలుసు, అబద్ధపు బోధ కూడా తెలుసు. ఈ రెండిట్లో దేనికి మీరు అవకాశం ఇస్తే అది పనిచేస్తుంది. అందుకని మీరు సత్యము ఎరగని సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని నేను రాయట్లేదు, మీరు దానిని ఎరిగి ఉన్నందున. ఆల్రెడీ మీరు సత్యం అంటే ఏంటో ఎరిగి ఉన్నారు. మీరు ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని. సత్యానికి అబద్ధానికి తేడా ఏంటంటే, సత్యం అనేది దేవుని యొద్ద నుండి అభిషేకం ద్వారా వచ్చేటువంటిది, పొందుకునేది. చూడండి, అబద్ధానికి జనకుడు అపవాది. ఇక్కడ చూడండి, రెండిటికి తేడాని మనం ఆల్రెడీ ప్రజలు, సంఘం ఎరుగున్నారు అంటున్నాడు. మరి ఎరుగున్నప్పటికీ కూడా వాళ్ళు అబద్ధ బోధల తట్టు ఎందుకు తిరుగుతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకు తిరుగుతున్నారో కూడా చాలా మందికి అర్థం కాదు. ఈరోజు ఈ టెక్స్ట్ లో మనం సమయం ఉంటే మనం ఇవన్నీ కూడా నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కంటిన్యూ చేయనా. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను వ్రాయుచున్నాను, మీకు నేను రాస్తున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు యొక్క విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనేటువంటి వాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలబడనివ్వండి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మిమ్మును మోసపరచు వారిని బట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తుని ఎరిగితే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే, ఆయన వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని పొందుకుంటాం. అంటే ఇక్కడ క్రీస్తు అర్థం కాకుండా ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అంటే, క్రీస్తు అర్థమైతే యేసుక్రీస్తు ద్వారా దేవుడు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. అది సంగతి. అంటే ఏ వ్యక్తి కూడా నిత్య జీవాన్ని పొందడానికి వీలు లేదు. ఇది యుద్ధం. ఈరోజు మనందరం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే క్రీస్తు అర్థమైతే మనకేం అర్థమవుద్ది అంటే, మనకు వాగ్దానం చేయబడిన నిత్య జీవాన్ని పొందుకుంటాం. అంటే యేసు క్రీస్తు అర్థం కాలేదు అని అంటే అర్థం ఏంటి? నిత్య జీవం మనకు ఉండదు. మీరు పక్కాగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ అంతట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తుని గురించినటువంటి సర్వసంపూర్ణత అర్థం కావాలి. అర్థమైతే తప్ప నిత్య జీవంలో మనము వాగ్దానం చేయబడిన నిత్య జీవాన్ని పొందుకొని ఆయనలో నిలిచి ఉండగలం. లేదనుకో, ఆయనలో నుండి వేరై మనము పాతాళానికి, నాశనానికి, ఆరని అగ్నికి అప్పగించబడతాం.
ఇది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ కారణం. ఇప్పుడు చాలా మందికి యేసు ప్రభు మాకు అర్థమైపోయింది అనుకుంటున్నారు. కాదు, భ్రమ. అర్థం కావటం అనేది మనం ఊహించినంత తేలిగ్గా ఉండేది కాదు. మనకంటూ సత్యానికి విరోధంగా రూపించబడిన అబద్ధపు ఆత్మ అనేకులను, అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను చాలా మందిని ఈ లోకంలోనికి అపవాది పంపించేసింది. ఇప్పుడు క్రీస్తు మనకు అర్థమైతే ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి నిత్య జీవానికి వారసులు అవుతాం. అందుకని ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంటే యేసు క్రీస్తును అర్థం కానికుండా, ఆయన ద్వారా వచ్చేటువంటి నిత్య జీవాన్ని అర్థం కానికుండా మనతో యుద్ధాలు, పోరాటాలు చేస్తూ ఉంటాడు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి టెక్స్ట్ వ్యూ. కంటిన్యూ చేయనా? 26 కంటిన్యూ చేయి. మిమ్మును మోసపరచు వారిని బట్టి, చూడండి, మిమ్ములను మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. ఈ సంగతులన్నీ కూడా మీకు రాయడం జరిగింది. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, నీకు చూడండి 20వ వచనంలో చెప్పాడు, ఆయన పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక అనే మాట మరలా ఇక్కడ 27వ వచనంలో కూడా మరలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయన ఇచ్చిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఎవ్వడు కూడా మీకు బోధించక్కర్లా. చూడండి, అభిషేకించబడిన వ్యక్తికి సత్యవాక్యము చాలా చక్కగా అర్థమవుతుంది. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము గాను ఆయన మీకు బోధించిన ప్రకారము గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. చాలు. ఇక్కడ వరకు జస్ట్ మనందరం వాక్యంలో ఉన్నటువంటి ఒక నడకను చదువుకుంటూ వచ్చాం. అంటే ఇక్కడ మనకి వీటన్నిటిలో మనకు అర్థమయ్యేది ఏంటంటే క్రీస్తుని ఎరిగినప్పుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన నిత్య జీవాన్ని గురించి దేవుడు మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇది ఎందుకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే మొదటి శతాబ్దంలోనే ఈ సంగతులన్నీ యోహాను పత్రికల ద్వారా రాస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఏమని చెప్పిందంటే ఇది కడవరి గడియలో, అంటే క్రీస్తు పుట్టినప్పుడే అంత్యకాలము లేకపోతే కడవరి గడియలు అనే సంగతి మనం గుర్తుపట్టాలి. ఈ రోజున మనం సత్యాన్ని గ్రహించుకోవడానికి దేవుని అభిషేకం గనక పొందుకోకపోతే మనందరం కూడా ఖచ్చితంగా మోసగించబడతాం. పోనీ ఆ మోసంలో మనం అబద్ధపు బోధలను నమ్మటమే కాకుండా ఆ మోసంలో అబద్ధీకులుగా మనమే తయారైపోతాం. ఇది చాలా ప్రమాదం. మన ద్వారా జరిగే పరిచర్యల ద్వారా అనేక మంది అబద్ధీకులుగాను అబద్ధ బోధకులుగాను తయారవుతారు. ఈ విషయాల్ని మనం గుర్తుపట్టకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవ్వరూ ఉండరు. నిజంగా దేవుడు మన మీద జాలిపడి ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనే సంగతిని మనందరం కూడా గుర్తుపడితే ఎంత ధన్యులమో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఈరోజు మనకి ఆ నడకని ఎక్కడి నుంచి ప్రారంభిస్తే అర్థం అవుతుందో నాకు గ్రహింపించినంత వరకు నేను మీతో పంచుకుంటాను. చూడండి, మొట్టమొదటిగా 25వ వచనం నుండి మనం చదువుకుందాం. చదువునానా? చూడండి, నిత్య జీవము అనుగ్రహించును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. చూడండి, ఇప్పుడు ఒక నిత్య జీవమును గురించినటువంటి సంగతులను గురించి మొట్టమొదట యోహాను మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఈ మొదటి యోహాను పత్రిక ప్రారంభ వచనాలు మీరు చూడండి. మొదటి అధ్యాయం 1-2 వచనాలు చదువునానా?
జీవవాక్యమును గూర్చినది జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితిమో ఇక్కడ కనులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అది మీకు తెలియచేయుచున్నాం. చూడండి, ఇక్కడ ఒక జీవాన్ని గురించిన ప్రారంభ వచనమే జీవమును గూర్చిన అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? జీవము గూర్చిన ఈ సువార్త ప్రకటనలో ఎవరున్నారంటే జీవానికి కారణమైన యేసు క్రీస్తు ఉన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు అన్న సువార్త అన్న జీవము అని అర్థం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సువార్త వేరు, క్రీస్తు వేరు కాదు. నువ్వు సువార్తను నమ్మకపోతే క్రీస్తును నమ్మనట్లే. సువార్త నీకు అర్థం కాకపోతే నీకు యేసు క్రీస్తు కూడా అర్థం కాలేదు అని అర్థం. మరలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. చాలా మందికి ఏమంటున్నారంటే, మాకు యేసయ్య తెలుసు, మేము యేసు క్రీస్తును నమ్మేము, మాకు ఆయనతో సహవాసం ఉంది అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ యోహాను దేవుని ఆత్మ ద్వారా చెప్పే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక సువార్తలో యేసు క్రీస్తును గురించినటువంటి జీవమును గురించిన వాగ్దానముతో తండ్రి వాగ్దానము చేసినటువంటి సంగతులు సువార్తలోను క్రీస్తులోనూ ఉన్నాయి. ఇప్పుడు సువార్త అంటే ఏంటి? క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటి? సువార్త. ఇప్పుడు సువార్తలో ఉన్నటువంటి జీవితాన్ని నీకు సువార్త గనక అర్థం కాకపోతే, సువార్తలో ఉన్న జీవితాన్ని నువ్వు చెయ్యకపోతే ఖచ్చితంగా నువ్వు జీవమును చూడవు. ఇక్కడ ఈ సంగతులన్నీ చెప్పేది ఎవరు అంటే అపోస్తులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మేము వేటిని చూచితమో, వేటిని కన్నులారా చూచితమో, వేటిని గురించి వింటిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినవో అది మేము ఈ సంగతులన్నీ చెప్పింది ఎవరు అంటే అపోస్తులు. అంటే ఇక్కడ మనకి ప్రకటన చక్కగా అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? ఇక్కడ చూడండి, అంటే అపోస్తులు ప్రకటించినటువంటి ఈ ప్రకటన యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త. వీటికి సాక్ష్యం ఏంటంటే కనులారా చూచారు, విన్నారు, కనుగొన్నారు, ప్రత్యేకించి ఆయనలో జీవాన్ని చూడగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనకి అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మా గురువు గారు రాలేదంటే అని అనుకున్నాను మనసులో. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. నిజంగా ఇక్కడ చిన్న మిస్ప్లేస్ అయితే మనం ఎంత నష్టాన్ని చూస్తామో ఇక్కడ ఈ టెక్స్ట్ వ్యూ అంతా కూడా మనకు అర్థం అవుతుంది. విత్ ఇన్ సెకండ్ లో అబద్ధ బోధల తట్టు తిరిగిపోతాం. విత్ ఇన్ సెకండ్ లో మనం మోసగించబడతా ఉంటాం. ఈ విషయం మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటామంటే అందరూ సేవకులే కదా, అందరూ పాస్టర్లే కదా, పాపం అందరూ చెప్పేది బైబిలే కదా, వాక్యమే కదా అని అనుకుంటారు. కానీ కాదు. ఇక్కడ ఒక జీవాన్ని గురించినటువంటి సంగతులకి సాక్ష్యం ఎవరంటే అపోస్తలులు. అంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి తెలియదు. మనకి బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే ఒక జీవముతో కూడినటువంటి సువార్తకు ఆధారం ఎవరంటే అపోస్తలులు. పోనీ అపోస్తలులు జనరల్ గా తెలుసుకొని ఏదో చెవులతో విని గ్రహించింది కాదు. వీళ్ళు ఏమంటారంటే మేము ఏది ఉండెనో, ఆదిలో ఏది ఉండెనో. చూడండి ఎక్కడికి వెళ్ళారు? సృష్టి ప్రారంభం యొక్క ఆదిలోకి వెళ్ళారు. ఎవరు అంటే వీళ్ళకి సువార్త వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, అంటే యేసు క్రీస్తు వీళ్ళకు బోధించినప్పుడు ఆది నుండి ఉన్నవానిని గూర్చినటువంటి సర్వ సంపూర్ణత అంతా కూడా సువార్తలో చూడగలిగారు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు వినే సువార్త ఎలాంటిదో తెలిసిన, ఆది నుండి ఏది ఉందో అంటే ప్రపంచంలో పుట్టక మునిపే ఏది ఉండెనో, ఆ జీవము ఎవరిలో ఉండెనో. చూడండి ఎంత అద్భుతమైన ప్రకటన. నేనేమంటానంటే, ఒక విషయాన్ని ఎరిగేటప్పుడు, తెలుసుకునేటప్పుడు, దాని గురించిన సంగతులు గ్రహించుకునేటప్పుడు మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, ఆది నుండి అంటే ఒక సువార్త ఆది నుండి ఉన్న సంగతులన్నిటిని కూడా బయలుపరుస్తుంది. అంటే అవి మనకి ప్రత్యక్షపరుస్తుంది. ఈ ప్రత్యక్షతను పొందినటువంటి వాళ్ళు ఎవరు అంటే అపోస్తులు. అంటే అపోస్తుల ద్వారా ఈ భూమండలం మీద ఏ సువార్త అయితే ప్రకటించబడిందో ఆ సువార్త అనేది మనందరి రక్షణ కొరకు, విమోచన కొరకు, నిత్య జీవమును ఇచ్చుట కొరకు ప్రారంభించబడింది. ఇదే సువార్త అంటే, లేకపోతే ఇదే క్రీస్తును అర్థం చేసుకోవటం అంటే. నేను అడుగుతున్నాను, వాక్యము గినక మనకు అర్థం కాకపోతే క్రీస్తు అర్థం కాడు. క్రీస్తు అర్థం కాకపోతే దేవుని వలన మనకు అనుగ్రహించబడిన నిత్య జీవం ఉండదు, జీవం ఉండదు. ఇప్పుడు చూడండి, జీవం లేదంటే ఇంకేమున్నట్టు? మరణం ఉన్నట్టు. జీవం లేదంటే ఇంకేమున్నట్టు? ఆరని అగ్ని, పాతాళం ఉన్నట్టు. చూడండి ఎంత ప్రమాదం జరుగుతుంది. అంటే ఆది నుండి ఏది విన్నారో అది గ్రహింపు కాకపోతే మన ముగింపులో పాతాళం నుండి మనం తప్పించుకోలేవు. ఈ రోజున ఈ సువార్తను నమ్మానని చెప్పి మనకు నచ్చిన బ్రతుకు బ్రతుకుతానంటే నువ్వు ఇంతవరకు క్రీస్తుని ఎరగలేదు అన్నట్టు. నీకు దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకొని ఆయన సువార్తలో నీకు ఏ జీవితం చెయ్యాలని చెప్పాడో ఆ జీవితం చేయడానికి నిన్ను నువ్వు అప్పగించుకోకపోతే నువ్వు ఖచ్చితంగా బ్రతుకుండగానే మోసగించబడతావు. మోసగించబడినోడు జీవాన్ని చూడడు గాని వాడు ఖచ్చితంగా పాతాళానికి అప్పగించబడతాడు. ఇది ఎంత పెద్ద ప్రమాదమో దయచేసి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఈ రోజున అందుకనే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అది తుదకు నిత్య జీవము అని రాయబడింది. నిత్య జీవమును గూర్చినటువంటి యేసు క్రీస్తును మనం ఎరిగి ఉండాలి. ఎలా ఎరిగి ఉంటాం? ఆయన గూర్చిన సంగతులు నీకెలా అర్థమవుతుంది? నీకు అసలు క్రీస్తును గురించిన సంగతులు నీకు అర్థమైందా లేదా అని అంటే దాన్ని మనం ఎలా చూడాలంటే, యేసు క్రీస్తు ఎందు నిమిత్తం వచ్చాడో చూడండి. యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆయన తండ్రితో సమానుడు. అందుకనే సృష్టి ప్రారంభంలో ఆయన సృష్టిని తయారు చేసేటప్పుడు, మానవుని సృష్టించేటప్పుడు ఆయన సర్వసంపూర్ణతను గురించి చెప్తాడు. మన పోలికలో మన స్వరూపమందు మనము నరుని చేయుదము, మనము మన పోలిక మన స్వరూపము. చూడండి, మన అనే మాట బహువచనాన్ని సూచిస్తూ ఉంటది. అంటే దేవుడు అనే మాట వెనక బహువచనం ఉంది. అంటే అర్థం ఏంటి? ఆయనే తండ్రిగాను, ఆయనే కుమారుడుగాను, ఆయనే పరిశుద్ధాత్మగాను తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు ఈ రోజున సమస్య ఏంటంటే, తండ్రిని అంగీకరించే వాళ్ళు కొందరు ఉంటారు, కుమారుని అంగీకరించే వాళ్ళు కొందరు ఉంటారు, పరిశుద్ధాత్మను అంగీకరించే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే రకరకాలుగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? చూడండి, ఈరోజు నేను ఇక్కడ కూర్చొని వాక్యాన్ని బోధించు వచ్చా. వాక్యాన్ని బోధించినప్పుడు అందరికీ ఒకే వాక్యాన్ని బోధించాను. కానీ ఒకళ్ళేమో 100% అర్థం చేసుకుంటారు, మరొకళ్ళేమో సగం సగమే అర్థం చేసుకుంటారు, మరొకళ్ళు అసలు పూర్తిగా గ్రహింపు లేకుండా ఉంటారు. కానీ ప్రకటించబడింది ఒకటే సబ్జెక్టు, ఒకటే మ్యాటర్, ఒకటే విషయం, కానీ రకరకాలుగా రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే,
ఆది నుండి ఉన్నవారిని చూడండి. దేవుడు యేసుక్రీస్తు తండ్రితో కూడా సమానుడు అని మనకు అర్థం కావాలి. ఆయన నిత్యుడు అని మనకు అర్థం కావాలి. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అని అర్థం కావాలి. ఆయన మహిమ యొక్క తేజస్సు గలవాడు అని అర్థం కావాలి. ఆయన దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. ఆయన దేవునితో సమానుడై ఉండి ఆయన నిత్య మహిమను విడిచిపెట్టి ఆయన శరీరాన్ని ధరించుకొని, చూడండి, ఆయన మనుషుని స్వభావమును ధరించుకొని, చూడండి, క్రీస్తు విరోధి మొదటి శతాబ్దం నుండి కూడా విరోధంగా ఎలా పనిచేస్తాడంటే కేవలం యేసు క్రీస్తుకే విరోధంగా పనిచేస్తాడు. ఇక్కడ మనందరికీ స్పష్టంగా అర్థం కావలసినటువంటి విషయం ఏంటిది? అపవాది ఎప్పుడు కూడా క్రీస్తుకు మాత్రమే విరోధంగా పనిచేస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే దేవుడు, లేకపోతే దేవుని యొక్క వాక్యము. అంటే ఇప్పుడు అపవాది ఎలా యుద్ధం చేస్తాడంటే క్రీస్తును దేవుడుగా అంగీకరించకుండా యుద్ధం చేస్తాడు. చూడండి, ఇప్పుడు మీరు మహమ్మద్ ప్రవక్తను గురించిన సంగతులు మీకు తెలుసు కదా, కొద్ది గొప్ప ఆ టీవీలో ఆ న్యూస్ వింటూ ఉంటారు కదా, బోధల్లో. ఈ మహమ్మద్ ప్రవక్త ఇంచుమించుగా మొదటి శతాబ్ద కాలాల్లో నుంచే యేసు క్రీస్తు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని వాళ్ళ గ్రంథాల్లో బోధిస్తూ క్రీస్తుకు విరోధంగా, అంటే యేసు క్రీస్తును అర్థం చేసుకోకుండా ఆయన ఒక దేవుడు కాదు అని, ఆయన ఒక మనుష్యుడు అని, ఆయన తండ్రి చేత సృష్టించబడిన మొట్టమొదటి దేవుడు, చిన్న దేవుడు అని రకరకాలుగా బోధించడాన్ని మనం చూడవచ్చు. ఈ రోజుల్లో అబద్ధాన్ని బోధించి క్రీస్తు దేవుడు కాదని బోధించేటువంటి ఆ దుర్బోధకులు ఎంతమంది బయలుదేరారో చూడండి. ఎంతమంది బయలుదేరారో చూడండి. చాలా మంది. అంటే ఈ రోజున వాక్యం మనకి ఎందుకు అర్థం కావట్లేదు అనేది ప్రాముఖ్యం. క్రీస్తు ఎందుకు అర్థం కావట్లేదు అనేది ప్రాముఖ్యం. మీరు ఆలోచించండి, ఎందుకు మనకి గ్రహింపు కావటం లేదు, ఎందుకు మనకి గుర్తింపు రావటం లేదు ఆలోచించండి. ఈరోజు అందుకనే ఈ టెక్స్ట్ అంతా కూడా చాలా విలువైన టాపిక్. ఇంకా మనం వెనుక చూస్తే ఆదిమ సంఘాల్లో ఇప్పుడు యెహోవా సాక్షులు అని ఉన్నారు, చూశారు కదా. యెహోవా సాక్షులు ఏం చేస్తారు? యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. చూడండి, ఈ యెహోవా సాక్షుల యొక్క సంఘాలు ప్రపంచంలో ఎన్ని దేశాల్లో విస్తరించిందో చూడండి. మీకు సంగతి చెప్పనా? భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు అమెరికా రకరకాల పట్టణాల్లో ఉద్యోగాలు ఇప్పించేది ఎవరో తెలిసిన? యెహోవా సాక్షులు. గమనించారా? రెడ్ క్రాస్ వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తారు యెహోవా సాక్షులు. అంటే ప్రజలకు మేలు చేస్తున్నట్టుగా, ప్రజలకు మేము దేవుని పక్షంగా సహాయం చేసేవారిగా ఉన్నామని చెప్పి ఖచ్చితంగా మోసపరిచేవాడు. ఇప్పుడు చూడండి, ఇలా ప్రజలకు సర్వీస్ చేస్తూ ప్రజలకు దగ్గర అవుతారు. దగ్గర ఏం బోధిస్తారంటే క్రీస్తు దేవుడు కాదు అని బోధిస్తారు. చూసారండి, ఈ రోజున ఎంత భయానకరమైనటువంటి యుద్ధం జరుగుతుందో చూడండి. అంటే క్రీస్తు విరోధి ఎవరికి విరోధంగా యుద్ధం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తుకే విరోధంగా యుద్ధం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థం కాకుండా ఏం చేస్తాడు? సువార్త మనకు అర్థం కానిడు, సువార్తలో ఉన్న జీవితాన్ని నమ్మనివ్వడం. ఇదే అంత్యక్రీస్తు చేసేటువంటి యుద్ధం.
నేను ఈ సంవత్సరం మీకు పరిశుద్ధాత్మల గురించినటువంటి సంగతులు కూడా బోధించాలని ఆశ కలిగి ఉన్నాను. అలాగే దుర్బోధల గురించి కూడా ప్రత్యేకమైన క్లాసులు తీసుకోవాలని కూడా చూస్తున్నాను. ప్రార్థన చేయండి. ఈ సత్యం ప్రజలందరికీ తెలియాలి. సంఘాల్లో ఉన్న సేవకులకి, సంఘాలకి ఇవన్నీ కూడా స్పష్టంగా తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకేమర్థమవుతుంది అనంటే, ఆయన జీవాన్ని గురించినటువంటి సంగతులు అపోస్తుల ద్వారా వాళ్ళు చూసింది, కన్నది, విన్నది, వాళ్ళు నిదానించి కనుగొన్నది, వాళ్ళు తమ చేతులు దేనిని తాకి చూచినవో దాని గురించినటువంటి సువార్త యొక్క సర్వసంపూర్ణతను క్రీస్తుల్లో చూపించారు. ఇది అతి ప్రాముఖ్యమైనది. అలాంటి సువార్త ద్వారా నమ్మినప్పుడు మనకేమనుగ్రహించబడుతుందంటే నిత్య జీవం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇవ్వకుండా చేయటం అనేది అబద్ధ బోధకుల యొక్క ప్రయాస. ఇప్పుడు చూడండి, ఈ నిత్య జీవాన్ని ఎవరికి ఇస్తాడో, ఎలాంటి వారు పొందుకుంటారో ఇక్కడ చెప్తున్నాడు. జాగ్రత్తగా చూడండి నాన్న. 25 చదివి కదా, 25 మళ్ళొకసారి చదివి 24 చదువునానా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25-24 చదువుకుందాం. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం కింద నుంచి పైకి చదువుకుంటున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాకు ఇలా అయితేనే కానీ నాకు ఈ టెక్స్ట్ లో ఉన్న సంపూర్ణంగా ఆ వ్యూ ఒకటి మీకు చూపించడానికి కుదురుతుందని నాకు అర్థమైంది. యాక్చువల్గా 18 నుంచి ప్రారంభించి చెప్పాలి, కానీ అసలు ఇక్కడ ఈ వచనాల్లో ఉన్నటువంటి సంగతులు ఏంటో మీకు చూపించడానికి 25 నుంచి మనం పైకి వెళ్తున్నాం. చదువునా. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే. ఇప్పుడు చూడండి, నిత్య జీవము అనుగ్రహించదును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇప్పుడు చూడండి, నిత్య జీవం మనకిస్తాడంట. నానా ఎదురు జరు కొంచెం ఎదురు జరు కూర్చో. ఓకే, డన్. ఇక్కడ చూడండి, నిత్య జీవము మనకిస్తున్నాను అని చెప్పేదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ఇక్కడ మన మధ్యలో యుద్ధాలు దేనికి జరుగుతున్నాయంటే, నిత్య జీవం మనల్ని పొందనీయకుండా జరుగుతున్నటువంటి యుద్ధం. ఇప్పుడు ఏమంటానంటే, నిత్య జీవము ఎవరు పొందుతారు, ఎలాంటి వారు పొందుకుంటారు? ఆ మాట చదవన్నానా. 24 నుంచి చదువునానా. అయితే మీరు సగం నుంచి చదువు. మీరు మొదటి నుండి వినున్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. చూడండి, ఈ నిత్య జీవాన్ని ఎవరు పొందుకుంటారంటే, కుమారుని యందు తండ్రి యందు నిలిచి ఉన్నవాడు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇప్పుడు మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక నిత్య జీవాన్ని ఎవరు పొందుకుంటారంటే, ఆ వ్యక్తి దేవునికి మహిమ కలుగును గాక. నాన్న, లైవ్ లో ఉన్న పిల్లలకి ఏమన్నా అర్థం అవుతుందా? ఏమన్నా డిస్టర్బ్ గా ఉందా నాన్న? లైవ్ లో ఉన్న పిల్లలు ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిత్య జీవాన్ని ఎవరు పొందుకుంటారంటే, వాక్యం ఏం చెప్తుంది? కుమారులలోను తండ్రిలోను నిలిచి ఉండాలి. ఇప్పుడు కుమారులలోను తండ్రిలోను ఎలా నిలిచి ఉండాలి? నిలిచున్న వారు ఎలా ఉంటారు? నిలిచి ఉండని వారిని మనం ఎలా గుర్తుపడతాం అంటే, ఇప్పుడు 24 మొదటి నుంచి చదువునానా. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో మీలో నిలవనీయుడి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆది నుండి మొదట ఏది ఉందో దానిని గురించి ప్రకటించిన వాళ్ళు ఎవరు? అపోస్తులు. ఇప్పుడు చూడండి, అదే మాట కదా మనం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకుంది. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నామో. వాయిస్ వెళ్ళట్లేదా?
నాన్న చూడండి, వినపడుతుందా? ఎప్పటి నుంచి వినపడతలేదంట? నాకు కూడా చేశారు. నాన్న అయ్యా లైవ్ లో ఉన్న పిల్లలు వాయిస్ వినపడుతుందా నాన్న? అయ్యా లైవ్ లో ఉన్న పిల్లలకు వాయిస్ వినపడుతుందా? అయ్యా ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. అయ్యా ఎవరు మాట్లాడతలేదు అసలు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానులే. ఇది నెట్ ప్రాబ్లం అనుకుంటా. రైట్, ఓకే ఓకే. నానా 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 నా మాట వినపడుతుందా? ఓకే ఓకే, మరి చెప్పాలి కదా. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి నాన్న. రైట్, ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మనందరం కూడా ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ గనుక మనకు అర్థం కాకపోతే మనకు వచ్చేటువంటి నష్టం చాలా పెద్దది. జీవం ఉండదు, అంతే. జీవాన్ని కోల్పోతాం. జీవం కోల్పోతే మనకు మిగిలి ఉండేది ఏముండదు, ఆరని అగ్ని, యుగ యుగాలు కూడా నరకంలో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే సాతాను మొదటి నుండి కూడా యేసుక్రీస్తును అర్థం కాకుండా, అంటే అర్థం ఏంటి, ఆయన సంపూర్ణమైన మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైన దేవుడుగా లోకము అంగీకరించకుండా ఉంటది. అంటే ఇప్పుడు చూడండి, వాక్యం నీకు ఎందుకు అర్థం కావట్లేదంటే ఆయన సంపూర్ణమైన మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు. ఈ రెండు విషయాలు మనకు సంపూర్ణంగా అర్థం కావాలి. లేకపోతే వాక్యములో ఉన్నటువంటి జీవితాన్ని మనం స్పష్టంగా గ్రహించుకొని దానికి అప్పగించుకొని బ్రతకాలి. ఎప్పుడైతే ఒక సువార్త నీతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవము, ఆ సువార్తలో ఉన్నటువంటి జీవాన్ని నువ్వు నమ్మి విశ్వసించి అప్పగించుకోగలుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు జీవాన్ని కలిగి ఉంటావు. అందుకనే ఇక్కడ మనం చదువుకునేటప్పుడు ఏమని చదువుకున్నాం మనం? చూడండి, ఆ జీవము మీరు కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉంటేనే మీకు జీవము కలుగుతుంది. ఇంకా ఏమంటాడు, ఆది నుండి దేనిని గురించి మీరు వింటిరో అది మీలో నిలవనివ్వండి. అంటే అపోస్తుల ద్వారా వారు కన్నది, విన్నది, చూసింది, ప్రకటించేది అన్నీ కూడా వాళ్ళు విని దానికి సాక్షులై ఉండి మనకి బోధించారు. అది ఆది నుండి ఉన్న సంగతులను అపోస్తుల ద్వారా ప్రకటించినప్పుడు దానిని నమ్మాలి. ఇప్పుడు చూడండి, అపోస్తులు ఉన్నారు. అపోస్తులు ఎక్కడా కూడా క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, సంవత్సరికాలు, లైటింగ్లు, స్టార్లు, ఇంతంత పూలు, జల్లో పూలు, ఇలాంటి చెత్త పెట్టుకొని చెత్త పద్ధతులు సంఘాలకు నేర్పల. అందుకనే ఈ రోజున మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధించి అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు సంఘాలలో, అంటే దేవుని యొక్క పరిశుద్ధ సంఘములో నుంచే వాళ్ళు వేరై, చూడండి ఆ మాట కూడా మీరు ఎక్కడ చదువుతారు? 19వ వచనం చదువునానా? వారు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అంటే అర్థం ఏంటి? సత్యవాక్యములో నిలిచి ఉంటారు.
ఇప్పుడు ఏ వ్యక్తి అయితే సత్యవాక్య ప్రకారంగా తన జీవితాన్ని నడిపించుకోడో, ఇవాళండి కనీసం అందం మోసకరం అన్న సంగతి కూడా ఆలోచించే వాళ్ళు లేరండి. వాళ్ళ ఎంత దారుణంగా తయారయ్యారంటే మా ఇష్టం అనుకున్నారు. జాగ్రత్త, నేను చెప్తున్నాను దైవజనుడిగా, మీరు మోసగించబడుతున్నారని ఖచ్చితంగా వాక్యం చెబుతుంది. వీళ్ళంతా ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు అంటే మనలో నుండే వేరైపోయారు. వేరైపోయి ఏం చేస్తారు వాళ్ళు? క్రీస్తును క్రీస్తుగా, లేకపోతే నిత్య జీవాన్ని ఇచ్చే సువార్తగా నమ్మకుండా దానిని కలిపి చెరిపి వాళ్ళ సొంత నీతికి అనుకూలమైన బోధలను బోధిస్తూ సత్యవాక్యాన్ని నమ్మిన వారిని కూడా మోసం చేస్తూ వాళ్ళు సంఘములో సంఘ బిడ్డలను మోసం చేస్తూ దగ్గరుండి నరకానికి తీసుకెళ్లేటువంటి బ్యాచ్ తయారయ్యారు. మీకు రహస్యం చెప్పనా? ఎస్పెషల్లీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి భయానకమైనటువంటి దుర్బోధలు మన తెలుగు, ఆంధ్ర 2 రాష్ట్రాల్లోనే విపరీతమైన దుర్బోధలు ఉన్నాయి. మీరు పరిశుద్ధ లేఖనాల్ని ఇంకా జాగ్రత్తగా మీరు ధ్యానం చేయగలిగితే, గ్రహించుకోగలిగితే ఇవి భయానకరమైనటువంటి అంత్య దినములు అని గుర్తు తెచ్చుకోవచ్చు, కడవరి దినములు అని గుర్తు తెచ్చుకోవచ్చు. ఏమాత్రం కూడా వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నమ్మేటువంటి సంఘాలు లేవు. కలిపి చెరుపుతూ అదే అనంటే వాళ్ళు కూడా దైవజనులే కదండి, వాళ్ళు కూడా చెప్పేది వాక్యమే కదండి. ఇక్కడ మనం అదే ఆదిమ అపోస్తులు దేనిని చూచి తాకి కనులారా దేనిని చూచారో, దేనిని తాకి చూచారో అలాంటి బాధని మన సంఘాలకు బోధించే సంఘాలు లేవు. మరి ఏం బోధిస్తున్నారు ఇవాళ? వారు సత్యము నుండి తొలగిపోయి, చూడు, వారు మనలో నుండే వేరైపోయారు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, క్రీస్తు విరోధులు మన సంఘంలో నుంచే, పరిశుద్ధుల సంఘములో నుంచే వాళ్ళు పుడతారు. వాళ్ళు వేరై మనలో కలవరు. మరి వాళ్ళు ఎలా కలుస్తారు? వాళ్ళు ఎలా ఉంటారు? మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే మనం ఇక్కడ 5వ అధ్యాయంలో కూడా చదువునా, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. చూడండి, ఆ సాక్ష్యం ఏమనగా, చూడండి, సాక్ష్యం ఇచ్చేది ఎవరు? అపోస్తులు. చూడండి, సువార్తకు ఎన్ని రుజువులతో కూడినదిగా ఉందో చూడండి. అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు. చదువునా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఇప్పుడు ఆ సాక్ష్యానికి రుజువులేంటి? అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త. ఇప్పుడు ఆ రుజువుకు కారణం చూడండి, నిత్య జీవము. ఇప్పుడు అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, యోహాను ఏమంటున్నాడంటే 5:11 మళ్ళొకసారి చదువునా ఆ మాట. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. చూడండి, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. చూడండి, ఈ జీవం ఎక్కడుంది? ఆయన కుమారుని యందు ఉంది. ఎంత చక్కటి మాటలో గమనించండి. ఇప్పుడు ఇంత చెప్పేది దేని కొరకనంటే మనం మోసపోవద్దు. మనం మోసపోయేది అక్కడ అంటే సువార్తను, దేవుని యొక్క వాక్యమును, క్రీస్తును నమ్మనీయకుండా చేసి నిత్య జీవాన్ని పొందనీయకుండా చేసేదే మోసం. మోసం అంటే ఏదో ఒకరోజు మోసపోయి 2 రోజులు మోసపోవడం కాదు. మోసం అంటే ఏంటో తెలిసిన, నీ ఆత్మ నిత్య జీవంలోకి యుగయుగాలు తండ్రితో కూడా ఉండకుండా నీ ఆత్మ యుగయుగాలు ఆరని అగ్నిలో ఉండేటట్టు చేస్తుంది. ఇదే మోసపరచడం అంటే. మోసాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. మోసాన్ని ఈరోజు 2 రోజులు 4 రోజులు మోసపోతున్నావులే అని అనుకోవద్దు. ఆ మోసం ఎప్పటి వరకు అనంటే యుగయుగాలు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఈరోజు నిజంగా అండి, నేను ఈ విషయాలు చెప్తున్నందుకు నేను ఎంతో ధన్యుడని అనుకుంటున్నాను. నేను ఈ విషయాలు చిన్న విషయాలు కాదండి. మనం ఎక్కడ మోసగించబడి దేన్ని కోల్పోతున్నామో చెప్తున్నటువంటి విషయాలు. నిత్య జీవాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదపూరితమైంది. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలని యోహాను మొదటి పత్రిక స్పష్టంగా మనతో బోధించి మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చదువునానా, అక్కడే 13వ వచనం కూడా చదువునానా. దేవుని కుమారుని నామమందు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు, చూడండి, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. నేను ఈ సంగతులు మీకు రాసిన. ఇక్కడ చూడండి, ఇక్కడ మోసం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందంటే, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అంటే అర్థం ఏంటి? విశ్వాసం, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మటమే నీకు నిత్య జీవం. ఇప్పుడు యుద్ధం ఏంటి? ఇక్కడ యుద్ధం ఏంటి మీరు అర్థం చేసుకోండి. నమ్మటం అనేది ప్రాముఖ్యమైనది. కుమారుని ద్వారా దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వటం అనేది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు పోరాటం ఎక్కడుందంటే, మనల్ని ఏమంటాడంటే సాతాను, నువ్వు చేసే భక్తి ద్వారా దేవుని రాజ్యానికి వెళ్తావు అంటాడు, లేకపోతే నీ మంచితనం ద్వారా దేవుని రాజ్యానికి వెళ్తావు అంటాడు, లేకపోతే నువ్వు కానుకలిచ్చి దైవజనుడితో ప్రార్థన చేయించుకోవడం వల్ల, సహవాసం చేయటం వల్ల నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు అంటాడు. చూడండి, మనం చేసే భక్తిని బట్టి ఎన్నడూ కూడా మనం దేవుని రాజ్యానికి సిద్ధపడలేము. బీ కేర్ఫుల్. అంటే నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలు ఆచరించి, మనుషుల యొక్క ఆ ప్రేరేపణను, మనుషుల యొక్క కట్టడలను అనుసరించి నీ నీతి క్రియలను బట్టి దేవుని రాజ్యంలో ఉంటావనేది భ్రమ. ఒక మనిషి దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఆయన యందు విశ్వాసం, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడమే. అంటే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి? నువ్వు నిత్య జీవానికి వెళ్ళడానికి కావలసిన వాటన్నిటినీ ఆయన కుమారుడే నీ కొరకు సిద్ధపరిచాడు. అంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీకొక విశ్వాసాన్ని నేర్పాడు, నీకొక పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడు, నీకొక పునరుద్ధానంలో లేపబడి ఆశీర్వాదం ఇచ్చాడు, నీ పాపములను ఆయన మీద వేసుకొని కడిగాడు, పవిత్రపరిచాడు. అన్నీ నీ కొరకు ఆయనే కుమారుడు చేశాడు అని నమ్మాలి. ఇప్పుడు దుర్బోధ ఏంటి? నువ్వు చేసిన భక్తిని బట్టి, నువ్వు చేసిన పరిచయలను బట్టి, నువ్వు ఇచ్చిన కానుకలను బట్టి, నువ్వు సంఘానికి వెళ్ళడాన్ని బట్టి, నువ్వు చేసిన భక్తి పాటలు పాడడాన్ని బట్టి, ప్రసంగాలు చేయడాన్ని బట్టి నువ్వు పరలోకం వెళ్తావని బోధించేదే దుర్బోధ. అంటే నువ్వెంతవరకు క్రీస్తును నమ్మలా. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఈ రోజున క్రీస్తును నమ్మటం అంటే ఆశామాషాలు కాదండి. యేసు క్రీస్తును నమ్మాలంటే విశ్వాసం ఉంచిన వాడు జీవము గలవాడంతే. ఇక మరణానికి సంబంధించిన ఏది కూడా నీ జీవితంలో నువ్వు చేయటం వల్ల, నీ మంచితనం వల్ల మరణానికి సంబంధించింది ఏది నిన్ను విడిచిపెట్టదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజున మోసపరిచే దుర్బోధలు అవే. నేనేమంటానంటే, నీకు ఒక దైవజనుడు ఉన్నాడు, మంచిదే. నీ దైవజనుడు బోధించే బోధ ఆదిమ అపోస్తులు ఏ సంఘాలకు ఏ విషయాలు బోధించి జాగ్రత్త చెప్పారో ఆ విషయాలు కాకుండా వేరొక బోధ ఏది విన్నా నీ భక్తిని బట్టి దేవుని రాజ్యానికి వెళ్తారని భ్రమపరచబడి నిత్య జీవాన్ని కోల్పోతారు. ఎంతమందికి అర్థమవుద్ది? అర్థం కాదు. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నానా మైక్ తీసేసి బాక్స్ పెట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈరోజు మనందరం కూడా తప్పనిసరిగా అర్థం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటో తెలిసిన, మనం దేనిని నమ్మి విశ్వాసం ఉంచామనేది ప్రాముఖ్యమైనది. అంటే క్రీస్తును నమ్మి అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఆయన వాక్యమును నమ్మి
వాక్యమయున్న క్రీస్తు ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చెను. గమనించండి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ప్రత్యక్షపరచబడ్డాడు. వాక్యమే చూడండి, వాక్యము విశ్వసిస్తున్నప్పుడు ఆ విశ్వాసమే నీకు నిత్య జీవానికి కావలసిన జీవితాన్ని ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన నమ్మటం ద్వారా వస్తుంది. అంటే వాక్యాన్ని నమ్మటం ద్వారా వస్తుంది. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ జీవితం ఎలా వస్తుంది? వాక్యాన్ని నమ్మటం ద్వారా పరిశుద్ధ జీవితం వస్తుంది. పునరుద్ధానంలో రేపు రాకడలో ఎత్తబడ్డానికి నీకు ఆధారం ఏంటి? వాక్యాన్ని నమ్మి వాక్యంలో ఉన్న సర్వసంపూర్ణతను నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దానిని బట్టి నువ్వు దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడగలుగుతావు. అందుకని ఇప్పుడు యోహాను సువార్తలో మనం ఏం చదివాం? ఆయన ఇచ్చిన అభిషేకం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే సత్యవాక్యాన్ని గ్రహించగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు రైట్, దేవునికి మహిమ కలుగును గాక. వదిలేనా నేను పెడతానులే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి జాగ్రత్తగా, ఈ రోజుల్లో మనకి అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అర్థం కాకపోతే మనకి ఎంత నష్టమో చూడండి, జీవం ఉండదు. ఇప్పుడు చూడండి, ఎన్ని కోట్లు సంపాదిస్తే జీవాన్ని సంపాదించుకుంటాం, ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటే నరకం తప్పించుకొని పరలోకాన్ని సంపాదించుకోగలం అంటే నీకు వాక్యం గ్రహింపైతే తప్ప, కుమారుడు నీకు అర్థమైతే తప్ప, కుమారుని ద్వారా తండ్రి నీకు అర్థమైతే తప్ప ఇక నువ్వు దేని ద్వారా నిత్య జీవంలోకి వెళ్ళలేవు. నీ క్రియలను బట్టి, నీ భక్తిని బట్టి, నీ పాటలను బట్టి, నీ ప్రసంగాలను బట్టి నువ్వెన్నడూ కూడా దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళలేవు. అంటే మనం ఎప్పుడు వెళ్ళగలము అంటే ఆయన యందు, ఆయన కుమారుడి యందు విశ్వాసం ఉంచడం వలన నిత్య జీవం కలుగుతుంది. ఈ రోజున మనం ఎక్కడ మోసగించబడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమే. ఈరోజు పునరుద్ధాన దినాన మనందరం కూడా గ్రహించుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనది అదే. చూడండి 18వ వచనం ఒకసారి చదువునానా ఇక్కడ నాన్న, 5వ అధ్యాయం 20వ వచనం కూడా చదువునానా. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని. చూడండి, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి. ఇప్పుడు చూడండి, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై. చూడండి, ఎక్కడున్న వారమై? యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని ఎందున్నాము. ఇప్పుడు చూడండి, అంటే క్రీస్తు నందు విశ్వాసముంచి ఆయన వాక్యమందు నిలిచి ఉంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు? తండ్రి యందు కూడా ఉన్నట్టు. ఇప్పుడు కుమారుని యందు, తండ్రి యందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడే నిత్య జీవం గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయం మనం ఎక్కడ చదివాం? 24, 25 వచనాలు. 25 చదువునానా. నిత్య జీవం అనుగ్రహించుటే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో, అయితే మీరు మొదటి నుంచి దేనిని వింటిరో అది మీలో నిలవనియ్యండి. అది మీలో నిలబడనివ్వండి. మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును. అది గమనించారా? మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచింది. ఎప్పుడైతే కుమారుని యందు, తండ్రి యందు నిలిచి ఉంటారో మీరు నిత్య జీవం గలవారు. ఇప్పుడు చెప్పండి, ఈ రోజుల్లో నిజంగా నేను ఫస్ట్ లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ నాకు ఆ రూట్ అర్థమైనప్పుడు ఎంత ఆనందించానో, చాలా సంతోషపడ్డా. నా ప్రభుని కృతజ్ఞుడై దేవుని స్తుతించా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ పునరుద్ధాన దినాన మనమందరం ఈ సత్యాన్ని గ్రహించుకున్నప్పుడు మనలను మనం విమర్శించుకోవాలి. నేను ఎక్కడ మోసపోతున్నాను, ఎక్కడ వివేకం లేకుండా బ్రతుకుతున్నాను, ఆది నుండి ఉన్న వానిని మనం నమ్మామా లేదా, ఆ సువార్త అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్తను పరిపూర్ణంగా మనం నమ్మామా లేదా అనేది కనుక పరీక్షించుకుంటే
ఆ నమ్మిన దానికి అప్పగించుకొని బ్రతుకుతున్నామా లేదా అని పరీక్షించుకుంటే మనం నిత్య జీవం కలిగిన వారమై నడుస్తున్నామా లేదా, లేకపోతే నిత్య జీవం లేకుండా నరకానికి వెళ్తున్నామా లేదా అనే సంగతి మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. చదవం నాన్న. అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి, నీకు స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. నీ పోలికగా నన్ను మార్చుటకు నీ రూపమే మారేనా యేసయ్యా, నీ రూపమే మారేనా. నీ పోలికగా నన్ను మార్చుటకు నీ రూపమే మారేనా యేసయ్యా, నీ రూపమే మారేనా. నీవున్న చోట నేనుండుటకు మరణము గెలచితివా యేసయ్యా, మరణము గెలచితివా. నీవున్న చోట నేనుండుటకు మరణము గెలచితివా యేసయ్యా, మరణము గెలచితివా. నీకే స్తుతి స్తోత్రము, నీకే చెల్లింతును నా నిజమైన స్తోత్రారుడా. నీకే స్తుతి స్తోత్రము, నీకే చెల్లింతును నా నిజమైన స్తోత్రారుడా, నిజమైన స్తోత్రారుడా, నిజమైన స్తోత్రారుడా, నా నిజమైన నా నిజమైన నా వ్యసనములన్నీ నా పాపములన్నీ కటిక చీకటిలో భరించినావా. నా వ్యసనములన్నీ నా పాపములన్నీ కటిక చీకటిలో భరించినావా. పరిశుద్ధమైన బలి అర్పణగా నన్ను మార్చితివా నా యేసయ్యా. పరిశుద్ధమైన బలి అర్పణగా నన్ను మార్చితివా నా యేసయ్యా. నీ పోలికగా నన్ను మార్చుటకు నీ రూపమే మారెనా యేసయ్యా, నీ రూపమే మారెనా. నీవున్న చోట నేనుండుటకు మరణము గెలచితివా యేసయ్యా, మరణము గెలచితివా. నీకే స్తుతి స్తోత్రము, నీకే చెల్లింతును నా నిజమైన స్తోత్రారు. నీకే స్తుతి స్తోత్రము, నీకే చెల్లింతును నా నిజమైన స్తోత్రారుడా, నా స్తోత్రారుడా, నా నిజమైన స్తోత్రారుడా, నా నిజమైన స్తోత్రారుడా, నా నిజమైన స్తోత్రారుడా. నా పాప మార్గములు నేను తొక్కిన ముళ్ళు ముండ్ల కిరీటమై నిన్ను బాధించెనా. నా పాప మార్గములు నేను తొక్కిన ముళ్ళు ముండ్ల కిరీటమై నిన్ను బాధించెనా. తల వంచితివా నా ప్రియుడా, నిత్యము నీలో నన్ను దాచుటకు. తల వంచితివా నా ప్రియుడా, నిత్యము నీలో నన్ను దాచుటకు. నీ
పోలికగా నన్ను మార్చుటకు నీ రూపమే మారెనా యేసయ్యా నీ రూపమే నీ రూపమే మారెనా నీ ఉన్న చోట నేనుండుటకు మరణము గెలచితివా యేసయ్యా మరణము గెలచితివా నీకే స్తుతి స్తోత్రము నీకే చెల్లింతులు నా నిజమైన స్తోత్రార్హుడా నీకే స్తుతి స్తోత్రము నీకే చెల్లింతులు నా నిజమైన స్తోత్రార్హుడా నా నిజమైన స్తోత్రార్హుడా నా నిజమైన స్తోత్రార్హుడా నా నిజమైన స్తోత్రార్హుడా నా నిజమైన స్తోత్రార్హుడా. నీ పోలికగా ఆయన పోలికగా మనల్ని మార్చడానికి ఆయన రూపమంతా మారిపోయింది. ఆయన ఉన్న చోట మనల్ని ఉంచడానికి ఆయన మన కొరకు మన మరణాన్ని ఆయన జయించాడు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్న ఒక దైవజనుడిగా నేను మీ అందరి పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఒక మంచి నిర్ణయం తీసుకోకూడదా? కడవరి దినములలో అంత్య దినములలో ప్రభు రాకడ దినములలో జరుగుతున్నటువంటి సత్యం ఏంటో తెలిసినా ఆయన అభిషేకము నీకిచ్చి సర్వసత్యములోకి నిన్ను నడిపిస్తున్నాడు. ఈ రోజున నువ్వు ఎక్కడ మోసగించబడుతున్నావో తెలిసినా ఆ సత్యవాక్యాన్ని, అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సత్యవాక్యాన్ని నువ్వు నమ్మకుండా నీ సొంత నీతి చేత మోసగించబడుతున్నావు. జాగ్రత్త. ఒక రోజున దేవుని కృపను పోగొట్టుకొని ఆ రోజున మోసగించబడిన మోసం ఎప్పటి వరకు మోసగించబడతావో తెలిసిన యుగ యుగాలు ఆరని అగ్నిలో మోసగించబడతావు. ఈ రోజున నీ శరీరాన్ని, నీ అందాన్ని, నీ సౌందర్యాన్ని, నీ గర్వాన్ని, వాక్యాన్ని వదిలిపెట్టి నీ స్వనీతిని నమ్ముకొని మోసగించబడదు. జాగ్రత్త. ఈ మోసం శరీరం ఉన్నంత వరకే కాదు, నీ ఆత్మ యుగ యుగాలు ఆరని అగ్నికి నడిపించబడతావు. నువ్వు మోసగించబడద్దు. దేవుడిచ్చిన అభిషేకాన్ని పొందుకో. ఆయన ఇచ్చిన అభిషేకము నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తుంది. అబద్ధపూరితమైన మోసపూరితమైన అబద్ధ బోధల నుండి నేను తప్పించి నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నమ్మగలిగితే ఆ నమ్మిన కుమారుని నమ్మిన విశ్వాసం నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది అని వాక్యం చెప్తుంది. ఈ రోజైనా దేవుని చేతిలోకి రా. ఇంకా ఎంతకాలం నీ స్వనీతిని, నీ సొంత తలంపుల్ని, నీ ఇష్టాన్ని, నీకు నచ్చిన కోరికలను అనుభవిస్తూ మోసగించబడతావు. నువ్వెంతవరకు వాక్యాన్ని నమ్మలా, నువ్వెంతవరకు యేసుక్రీస్తును విశ్వసించలా, భయం కలగటలా. ఇదిగో నీ మనసే నిన్ను మోసం చేస్తా ఉంది. వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసింది. ఎన్నోసార్లు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నా దాన్ని అణిచివేసేసావు. నీ మనస్సాక్షి యేసు రక్తములో కడగబడలేదు గనక మోసగించబడుతున్నావు. జాగ్రత్త. ఈ రోజైనా దైవజనుల యొక్క వేదన అర్థం చేసుకోండి. ఒకరోజు రాబోతుంది, ఆ రోజున నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా నమ్మినప్పుడు మాత్రమే నీకు నిత్య జీవం కలుగుతుంది. లేకపోతే నిత్య జీవంలో నువ్వు ఉండవు అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నిజంగా ఈ రోజున ఒక చిన్న ప్రార్థన చేసుకోకూడదా? అందరం చిన్నగా నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ పునరుద్ధాన దినాన్న ప్రభా, 1 యోహాను పత్రికలో నుండి 18వ వచనం నుండి 27వ వచనం వరకు నాయనా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ని మాకు అనుగ్రహించారు. ప్రభా, నీ జీవము మేము ఎప్పుడు కలిగి ఉంటామో ఎంతో తేటగా మాతో మాట్లాడారు. ప్రభా, నీ జీవం కలగడానికే నీ సత్యవాక్యంలో నుండి మాతో అనుదినం మాట్లాడుతున్నారు. నా బిడ్డలకు ధైర్యం ఇవ్వండి, వాక్యాన్ని నమ్ముటకు కృపనివ్వండి, వాక్యమును నమ్మి విశ్వసించి బ్రతుకుటకు కృపనివ్వండి. అలా కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడని వాక్యం చెప్తుంది. ప్రభా,
నా బిడ్డలు నిత్య జీవము గలవారై నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే భాగ్యము చేత అలంకరించండి అయ్యా. ఏ ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టొద్దు నైనా. రాలేకపోయిన బిడ్డలను కూడా కనికరించు. ఎవరిని దాటిపోక వారి మీద నీ దయను కనికరం ఉంచి నడిపించండి. మేలు చేయండి. కావలసిన కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మరలను మనం ప్రభుకు సమర్పించుకుందాం. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ